25 ఏళ్ళు నమ్ముకున్నటువంటి ఒక లక్ష్యం కోసం పోరాటం చేయడం అన్నది మామూలు మనుషులతో కాదు. కేసీఆర్ గారు ఎప్పుడో ఒక మాట చెప్తా ఉంటారు, కొంతమంది మనుషులు ఏదన్నా పని మొదలు పెడితే వెంటనే వదిలేస్తారట, ఇంకా కొంతమంది కొంచెం దూరం పోయి వదిలేస్తారు. కానీ ధీరులు మాత్రమే లక్ష్యం చేరేంత వరకు కూడా పోరాటం చేస్తారు, ఎత్తిన పిడికిలి దించకుండా పోరాటం చేస్తారు. ఒకసారి యాద్ చేసుకోండి, ఏం చెప్పిన కేసీఆర్ గారు అన్నాడు మనందరికీ, నేను తెలంగాణ రాష్ట్రం తేవడానికి ముందుకు పోతున్నా, నేను ఒక లక్ష్యంతో ముందుకు పోతున్నా, ఎక్కడన్నా నేను వెనుకకు తిరిగితే, నేను ఇచ్చినటువంటి మాట తప్పితే, మడమ తిప్పితే రాళ్లతోని కొట్టి చంపండి నన్ను అని చెప్పి ఆనాడు కేసీఆర్ గారు చెప్పింది. ఉట్టిగా పోరాటం చేయలే, అద్భుతమైన పోరాటం, అనేకమైనటువంటి పోరాటాలు మొత్తం ప్రజాస్వామిక పందాలోనే చేసినాం తప్పితే ఎక్కడా హింసకు పోలే. మనం 14 ఏళ్ళు పోరాటం చేస్తే ఇవాళ రాష్ట్రం వచ్చింది. ఉట్టిగా రాలే తెలంగాణ, ఎవడో భిక్ష పెడితే రాలే, ఎవడో దయతలిచి ఇస్తే రాలే. ఎక్కడికక్కడ కేసీఆర్ గారు తన మెదడు కరిగించి రంగరించి తన గుండె ధైర్యాన్ని ఈ గులాబీ జెండాలో నూరిపోస్తే వచ్చింది తెలంగాణ తప్పితే ఉట్టుట్టిగా రాలే. ఎవరు బిచ్చమేయలే మనకు.